హలో ఫ్రెండ్స్, మీకోసం సరికొత్త వీడియో నేను తీసుకొచ్చాను. ఇక్కడ పలుగుల మైసమ్మ టెంపుల్ కాడికి వచ్చాను నేను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆదివారం, శనివారం, బుధవారం రోజు చాలామంది ఇక్కడ భక్తులు వస్తారు. వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. నేను వచ్చి నార్మల్ డేస్లో వచ్చాను. ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు రావాలనుకుంటే సండే రోజు రావచ్చు. ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను గుళ్ళకి. చూడండి, ఇక్కడ అమ్మవారు విగ్రహం పెట్టారు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళకి నేను వీడియో కింద లింక్ పెడతాను, లొకేషన్ రండి. ఒకసారి నేను గుడి చుట్టూ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటని. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మొత్తం గుడి మొత్తం కవర్ అవుతుంది నీడకి. గుళ్ళో ఉన్నా కూడా చల్లగా ఉంటుంది, అంటే పీస్ఫుల్ మైండ్ తోటి ఉంటుంది. చూడండి అమ్మవారు. ఇక్కడ గుడి ఎట్లా కట్టారు ఏంటి అండ్ గుడి ఎలా స్టార్ట్ చేసిరంటూ మీకు చెప్తాను. ఇది వచ్చేసి తాతల కాలం నుంచి వెళ్ళి చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి ఉంటుందంట. ఇక్కడ పలుగులోళ్ళు 5 బండ్లలో వస్తే 5 బండ్ల మధ్యలో తల్లి ఉన్నది. ఇక్కడ బండ్లు వచ్చి ఆగిపోయినాయి. ఇక్కడ పలుగురాలని నిలబెడదామని ఇక్కడ నిలబెట్టారు. తల్లి ఇక్కడనే నిలయమై అయిపోయింది. ఇంకా ఈ గ్రామంలో స్టార్టింగ్ ఇక్కడ ఎట్లా నిలబెట్టారంటే తల్లిని 4 బండలు పెట్టేసి బండ్లల్లో ఈ తల్లిని పెట్టారు. తర్వాత చూసి గుడి కట్టించారు గ్రామం వాళ్ళు. ఈ గుడి కట్టినాక అన్ని వరాలు ఇస్తుందంట తల్లి. అండ్ కోరికలు కూడా తీరుస్తున్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ముడుపులు కడతారు, యాటలను కోస్తారు, కోడిని కోస్తారు. కోసి అమ్మవారి పేరు మీద ఇక్కడ పెడతారు యాటలు కూడా. మీరు గుడి వెనక సైడ్ కూడా చూడొచ్చు, చాలామంది ముడుపులు కట్టారు చెట్టుకి. అండ్ అక్కడ సైడ్ కూడా ముడుపులు చాలా కట్టారు. ఇక్కడ గుళ్ళకి వెళ్తున్నా చూడండి ఎలా ఉందో తల్లి. ఇంతకుముందు చూసారో లేదో చూడండి. ఇప్పుడు అమ్మవారు మంచిగా స్థానంలో కూర్చొని ఉన్నది. ఇప్పుడైతే ఎవరు లేరు. మీరు మంచిగా సండే రోజు విజిట్ అయ్యి చూడండి. కోరికలు అన్నీ తీరుస్తుంది తల్లి.